నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సుష్మా. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార భద్రతపై 3 సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, విద్యాసంస్థ అధికారి, జిల్లా స్థాయి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారని తెలిపారు. అయితే ఈ మధ్య ఇటీవల పలు గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో, పాఠశాల మధ్యాహ్న భోజనాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. ఈ ఘటనలపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందిస్తూ విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నాణ్యత పాటించాలని సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల పాఠశాలలలో విద్యార్థుల్ని కన్న బిడ్డల్లా చూసుకోవాలని సూచించారు. పౌష్టిక ఆహారం అందించే విషయం అలసత్వానికి, ఆలస్యానికి తావు ఇవ్వొద్దని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆయన తరచూ పాఠశాలలు, గురుకులాలను తనిఖీ చేయాలని తెలిపారు. అలాగే మగనూర్ ఘటనలో బాధ్యులైన వారిపై వేటు వేసి సంబంధిత నివేదికలను సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.